అందరికీ నమస్కారం. ఈరోజు మీరు నేర్చుకునే టాపిక్ వచ్చేటప్పటికి స్పెరికల్ అబరేషన్. స్పెరికల్ అబరేషన్ అంటే ఏంటి అంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ ద లెన్స్ టు ఫార్మ్ అ పాయింట్ ఇమేజ్ ఆఫ్ అన్ యాక్చువల్ పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ద స్పెరికల్ అబరేషన్. అంటే అర్థం కాలేదు కదా. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం కన్సిడర్ చేస్తాం. ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం కన్సిడర్ చేసిన తర్వాత ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని తీసుకోవాలి. ఆ పాయింట్ ఆబ్జెక్ట్ని ఇక్కడ ఓ అని కన్సిడర్ చేసుకుంటారు. మనం తీసుకున్న ప్రిన్సిపల్ యాక్సిస్ పైన మనం ఒక కాన్వెక్స్ లెన్స్ అనేది క్రియేట్ చేయాలి. కాన్వెక్స్ లెన్స్ తీసుకున్నాక మనము ఈ కాన్వెక్స్ లెన్స్కి మనము సోర్స్ అనేది ఇవ్వాలి. సోర్స్ని ఇక్కడ మోనోక్రోమాటిక్ లైట్ కిందకి మనం కన్సిడర్ చేస్తాం. లెన్స్ మీద ఇన్సిడెంట్ చేసేటప్పుడు మనకి 2 రేస్ అనేది ఫామ్ అవుతుంది. ఆ 2 రేస్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్కి నియర్గా ఉన్నదాన్ని పారాక్సియల్ రేస్ అని అంటారు. ఫార్గా ఉన్నదాన్ని మార్జినల్ రేస్ అని అంటారు. ఈ మార్జినల్ రేస్ అనేది ఫస్ట్ డీవియేషన్ అనేది అయ్యి ఐఎం అనే పాయింట్ దగ్గర డీవియేషన్ చెందుతుంది. నెక్స్ట్ ఎప్పుడైతే పారాక్సియల్ రేస్ అనేది ఇన్సిడెంట్ అవుతుందో అప్పుడు మనకి ఐపీ అనే పాయింట్ దగ్గర డీవియేషన్ అనేది అయితే జరుగుతుంది. ఐఎం అనే పాయింట్ మార్జినల్ రేస్ అంటాము, ఐపీ అన్నదాన్ని పారాక్సియల్ ఇమేజ్ అని అంటారు. ఇప్పుడు మనం పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకునేటప్పుడు మనకి పాయింట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. బట్ ఇక్కడ మనము పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకుంటే మనకి 2 ఇమేజెస్ అనేది క్రియేట్ అయ్యింది. ఇలాగా మనకి ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకునేటప్పుడు ఒక పాయింట్ ఇమేజ్ కాకుండా మనకి ఎక్కువ ఫామ్ అయినట్టయితే దాన్ని మనం స్పెరికల్ అబరేషన్ అని అంటారు. ఇది సింపుల్గా చెప్పాలి అంటే మనం ఒక పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక పాయింట్ ఇమేజ్ని క్రియేట్ చేయలేని దాన్నే మనము స్పెరికల్ అబరేషన్ అని అంటారు. దీని యొక్క ఫుల్ వీడియో అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లోనే మెన్షన్ చేస్తాను. మీకు కావాలి అంటే అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఇఫ్ యూ లైక్ మై వీడియో జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.